మంచిది. ప్రియమైన దేవుని సంగమా, సమాజమా, దేవుని యొక్క పిలుపు మేరకు యేసుక్రీస్తు రక్తములో కడగబడిన సార్వత్రిక సంఘ పిల్లలైనబడిన ప్రతి ఒక్కరికి కూడా మన తండ్రి అయిన దేవాతి దేవుడు అయిన దేవాతి దేవునికి, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారైన మన రక్షకుడైన క్రీస్తు పేర కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, మరి మీరందరూ క్షేమంగా ఉన్నారని, ఆరోగ్యంగా ఉన్నారని, ఆనందంతో ఉన్నారని ఆశిస్తూ, ఈ యొక్క డిసెంబర్ మాసములో, ఈ ఆనంద మాసములో సంతోషాల విలువ మీకును, మీ కుటుంబాలకును, మీ హృదయాలకును నిత్యము కూడా అనుగ్రహిస్తూ అటు కృపలో నడిపించిన దేవాతి దేవునికి మీ పక్షముగా కృతజ్ఞతాస్తులు మరోసారి చెల్లిస్తూ, అలాగే మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైన శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను ప్రియులారా. మంచిది. మరి యొక్క డిసెంబర్ నెలలో ఈ 2025 ఆఖరి నెల, ఈ ఆఖరి నెలలో ఒక అద్భుతమైన సంగతిని ధ్యానం చేయాలని ఆశపడుతున్నాను. ఒక మంచి సంగతిని ఈరోజు మనం విందాం. కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేసుకుంటూ ప్రయాణం చేద్దాం. బైబిల్ యొక్క దేవుని యొక్క ఆలోచన ఏంటో, ఆయన యొక్క ఉద్దేశం ఏంటో, ఆ ఉద్దేశాన్ని మనము కలిగి ఉండి ఎలా ప్రయాణం చేయాలో, యాత్ర చేయాలో ఈరోజు ఈ యొక్క అంశంలో, ఈ పాఠములో ఆలోచన చేద్దాం. మంచిది ప్రియులారా. క్రైస్తవ సహవాస ప్రార్థనా మందిరం ఈ యొక్క సహవాస పక్షముగా ఈ నెలలో, ఈ ముగింపు నెలలో ఒక అద్భుతమైన విషయాన్ని చెప్పాలని దేవుని యొక్క పరిశుద్ధాత్మ ప్రేరణ చేత ఈరోజు మీ ముందుకు ఇటు విధముగా రావటానికి చూపిన కృపను బట్టి దేవునికి ఎంతైనా రుణస్థుడను. రైట్. ఈరోజు మనం వినబోతున్న అంశం, ఈ యొక్క అంశాన్ని మనం ఆలోచన చేసుకుంటూ కొన్ని భాగాలుగా దీన్ని ఆలోచన చేద్దాం. ఒక అద్భుతమైన సంగతిని, సర్వోన్నతుని సత్య సంబంధమైన శిష్యులు ఎవరు, అది ఈరోజు పాఠం. శిష్యులు ఎవరు, ఎలా, అసలు శిష్యులంటే ఏంటి, అనేకమైన ఈ విషయాలని జాగ్రత్తగా మనం ఈ యొక్క పాఠములో ఆలోచన చేయాలని నేనెంతో ఆశపడుతున్నాను. దేవుడు చూపిన కృపను బట్టి మీ మధ్య ఇటు విధముగా నిలబడి ఉన్నాను. నా యొక్క ఉద్దేశం, నా సంఘం యొక్క ఉద్దేశం, నా సంఘం అంటే దేవుని సంఘములో, క్రీస్తు సంపాదించిన సంఘములో నేను పరిచర్య చేయటానికి నాకు ఇచ్చిన ఒక భాగం, ఆ భాగానికి నేను అధ్యక్షుని కనుక ఆ సంఘానికి ఉన్న ఉద్దేశం ఏంటి అంటే, దేవుడు చెప్పిన మాటను తీసుకుని, అనగా యేసుక్రీస్తు ప్రభువు చెప్పిన మాటను తీసుకుని ఆ ఆలోచనలతో క్రీస్తు పరిచర్యను కొనసాగించటానికి ఇష్టపడుతూ పయనిస్తున్న ఈ ప్రయాణం ప్రియులారా. కాబట్టి జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. నేను పరిచయం చేస్తున్న సంఘం యొక్క ఉద్దేశం, లక్ష్యం ఏంటి అన్నదాన్ని ఆలోచన చేస్తే, యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి 2000 సంవత్సరాల క్రితము బెత్లెహేము అనే గ్రామంలో, యెరూషలేము అనే రాజధానిలో, ఇజ్రాయేలు అనే దేశంలో ఆయన పుట్టడం జరిగింది. అయితే ఈ భూమి మీదకైనా రావటానికి గల కారణాలు అనేకమైనవి ఉన్నాయి. అనేకమైన కారణాలతో యేసుక్రీస్తు ప్రభువు లోకానికి వచ్చారు. ఏదో ఒక కారణం చేతనే ఆయన భూమి మీదకి రాలేదు. ప్రియమైన దేవుని సంగమా, జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఈ లోకానికి ఆయన రావటానికి చాలా పనుల మీద వచ్చాడు ఆయన, యేసుక్రీస్తు ప్రభువారు. ఆ వచ్చిన పనుల్లో, ఆ పని గురించి ఆయన మాటల్లో ఏం చెప్పారో ఆ సంగతిని మన ఉద్దేశముగా, మన లక్ష్యముగా చేసుకుని మనం ఈ ఆత్మీయ ప్రయాణంలో మనం ప్రయాణం చేయవలసిన వారుగా ఉన్న మన సంగతిని అనేకులు గుర్తించకపోవటం వలన చాలామంది చతికిల పడిపోతున్న జీవితాలు, వెనకబడిపోతున్న జీవితాలు మనం చూస్తూ ఉన్నాం. అయితే వాక్యము వినటానికి వింటున్న మీలో ఈ యొక్క తప్పకుండా తప్పన ఆలోచన మీకు కలిగి ఉండాలని నేను ఈ మాటలు మీకు వివరిస్తున్నాను ప్రియులారా.
దేవుని బిడ్డలారా, అయితే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాయన కన్య మరియ గారి యొక్క గర్భమున ధరించి ఆయన ఈ లోకమునకు వచ్చిన తర్వాత అనేకమైన స్వార్థ, అనేకమైన వాక్యం ప్రకటించి దేవుడంటే ఎవరో, దేవునికి ఆయనకున్న సంబంధం ఏంటో, పరిశుద్ధాత్మ అంటే ఎవరో, అసలు దేవుని సంఘం అంటే ఏంటో, దేవుని ఎలా బయలుపరచాలో అన్న అనేకమైన సంగతులను ఈ లోకములో ఆయన ప్రకటించటం, ఈ సమాజానికి చెప్పటం మనకి చాలా విషయాలు తెలిసిన సంగతులే. అయితే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చిన తర్వాత, ఆయన శిలువ మరణం పొందిన తర్వాత, ఆయన సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత ఆయన 11 మంది శిష్యులతో, అంటే ఎందుకు 11 మంది ఉన్నాను, ఆయనకి 12 మంది శిష్యులు కదా. యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి లేచే సమయానికి అప్పటికొక శిష్యుడు చచ్చిపోయాడు. ఎవరతడు? ఇస్కరియోతు యోధ. అయితే యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి లేచినప్పుడు ఆయన యొక్క దగ్గరలో ఉన్న శిష్యులు ఎంతమంది? 11 మంది. ఆ 11 మందితో ఆయన ఒలీవల కొండ మీదకి ఆయన వెళ్ళిపోతున్నప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటి అంటే, శిష్యులకి ఒక ఆజ్ఞనిచ్చి వెళ్ళిపోయాడు ఆయన. ఏంటి ఆజ్ఞ? చూద్దాం ఒక్కసారి. మత్తయి సువార్త 28వ అధ్యాయము 19వ వచనం. కాబట్టి మీరు వెళ్ళి, ఎవరు మీరు? 16వ వచనం ఉంటుంది. 11 మంది శిష్యులు యేసు తమకు నిర్ణయించిన గలిలయలోని కొండకు వెళ్ళిరి. బాగా వినాలి, అర్థమైంది కదా. అక్కడ ఆ యొక్క గలిలయ కొండ దగ్గర ఒలీవ తోట, అక్కడి నుంచి జరుగుతున్న విషయాలన్నీ కూడా మీకు అది అపోస్తల కార్యాలు కనబడుతుంది. సరే, ఇప్పుడు సందర్భం ఏంటో ఆలోచన చేద్దాం. ప్రియులారా, ఇక్కడ అంటున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. ఎంతమందిని? సమస్త జనులను ఏం చేయాలంట? శిష్యుల్ని చేయాలంట. చేసి ఏం చేయాలంట? వాళ్ళకి శిష్యులుగా చేయడి, తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తీసమిచ్చుచు. అంటే శిష్యులను చేస్తూ మరొక పని ఏం చెప్పాడంటే, తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్క నామములలో కాదు, అదేనండి, నామములోనికి బాప్తీసం ఇవ్వండి. ఇచ్చుచు ఏమన్నాడైనా, నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో, నేను మీకు ఏ సంగతులు అయితే ఆజ్ఞాపించానో వాటిని అన్నిటినీ, కొన్నిటిని కాదు అన్నిటినీ, నేను మీకు చెప్పిన అన్నిటినీ కూడా వారికి గైకొనవలెనని. వినటమే కాదు, వినిన తర్వాత దాన్ని గ్రహించి వాళ్ళు దాని ప్రకారం నడిచే విధంగా మీరు అధికారంతో వారికి బోధించండి అని చెప్పాడు. అంటే యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులతో ఏం చెప్పారంటే, మీరు 11 మంది, మీరే కాదు శిష్యులు, నాకు సమస్త జనులు శిష్యులుగా కావాలి అని ఈ 11 మందితో యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన మాట ఏంటంటే, మీరు నాకు సమస్త ప్రజలను నాకు శిష్యులుగా చేయండి, చేసి వారికి బాప్తీసం ఇవ్వండి, తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామములో. అంటే ఈ ముగ్గురిది కూడా ఒకటే నామం అంట. బాగా గుర్తుపెట్టుకోండి. నామము అంటే 2 అర్థాలు ఇక్కడ బాగా ఆలోచన చేయాలి. నామము అంటే ఆయన పేరంటే ఏంటి? పేరంటే పనికి తగ్గ పేరు అది. యేసు అనగా రక్షకుడు. యేసు అనగా ఎవరు? రక్షకుడు. ఎందుకు ఆయనకి యేసు అని పేరు పెట్టాలంటే, అందరినీ రక్షించడానికి వచ్చాడు గనుక ఆయనకి రక్షకుడిని పేరు పెట్టండి అన్నాడు ఆయన. అంటే పనికి తగ్గ పేరు. దేవుడు కూడా ఒక దివ్యమైన వెలుగు కలిగిన వాడు. దేవుడు అంటే నిత్యము పరిశుద్ధుడిగా ఉన్నవాడు కనుక ఆయన దేవుడు అని. యెహోవా అంటే అర్థం ఏంటంటే, యెహోవా అంటే నిత్యము ఉన్నవాడు, ఉన్నాను అని ఎప్పుడూ ఉనికిలో చెప్పేవాడు ఆయన. అంటే యెహోవా అని ఎందుకంటామంటే, యెహోవా అనగానే ఈయన ఒక వర్గ సంబంధమైన, ఇదిగో వీళ్ళు ఆరాధిస్తున్న దేవుడు అని చెప్పడానికి ఐడెంటిఫికేషన్. యెహోవా ఉన్నవాడు. అంటే మనం
యెహోవా అనగానే ఇది తప్పకుండా క్రైస్తవులకి సంబంధించిన పేరు ఇదని ఎవరు చెప్పక్కర్లేదు, వెంటనే తెలిసిపోద్ది. ఐడెంటిఫికేషన్. అంటే యెహోవా అంటే దేవుడు అండి. నేను నిత్యము ప్రకాశించేవాడిని, నేను ఉన్నవాడును. నేను ఎవరిని? ఉన్నవాడును. అంటే ఏంటి ఈ యొక్క నామము యొక్క అర్థం ఏంటి అంటే, నామము అనగా పేరు, పేరంటే గుణం, లక్షణాలు. ఆయన ఏ లక్షణాలైతే కలిగి ఉన్నాడో, ఏ గుణాలైతే కలిగి ఉన్నాడో, గుణమును తగ్గ పేరు అది. బాగా గుర్తుపెట్టుకోవాలి. అర్థమైందండి? అయితే ఆ గుణాలు లక్షణాలు కలిగిన ఆ పేరు. రెండవది, ఆయన పేర్లు, ఆయన గుణాలే ఆయన చట్టము అనగా రాజ్యాంగం, అనగా పరలోక సంబంధమైన రాజ్యాంగం. గాడ్స్ పీనల్ కోడ్, హెవెన్లీ పీనల్ కోడ్. అంటే దేవుని శాసనం, దేవుని చట్టం నామము. అంటే ఆ నామము ప్రకారం, అంటే తండ్రి నామము అంటే దేవుని చట్టం ఏదో, యేసుక్రీస్తు చట్టము అదే. యేసుక్రీస్తు చట్టం ఏదో, పరిశుద్ధాత్మక చట్టము అదే. నామము అంటే ఆయన రాజ్యాంగం అని అర్థం. మీకు ఒక విషయం జాగ్రత్తగా విందాం. కొన్ని మీకు దీనికోసం ఎక్కువ కాదు కానీ ఒక 2 రిఫరెన్స్ ఇస్తాను. నిర్గమకాండం 34వ అధ్యాయము, నిర్గమకాండం 34వ అధ్యాయం 4-5 వచనాలు. ఏముంది ఇక్కడ? కాబట్టి అతడు మొదటి రాతి పలక వంటి 2 రాతి పలకలను చెక్కెను. ఎవరు? మోషే గారు. మొదటి రాతి పలక ఏం చేశాడు? బదలు కొట్టేశాడు. సేమ్ మళ్ళీ రెండోసారి రాతి పలక మళ్ళీ చేసుకురామన్నారు, చేసుకొచ్చినారు. జరుగుతున్న సంభాషణ ఇది. మొదటి పలకల వంటి 2 రాతి పలకలు చెక్కెను. మోషే తనకు యెహోవా ఆజ్ఞాపించినట్లు ఉదయమందు పెందలకాడే లేచి ఆ 2 రాతి పలకలను చేత పట్టుకుని సేనాయి కొండ ఎక్కగా, మేఘములో యెహోవా దిగి అక్కడ అతనితో నిలిచి యెహోవాను నామమును ప్రకటించెను. నామమును ప్రకటించెను. పలకల మీద ఏం ప్రకటించి రాశాడు ఆయన? నామం అంటే ఏంటి? 10 ఆజ్ఞలు, ధర్మశాస్త్రం. బాగా అర్థమైందండి? అంటే ఆయన నామము అనగా ఆయన ఇచ్చిన ఆజ్ఞలు, ఆజ్ఞ చట్టం, అదే ధర్మశాస్త్రం అనగా పరిశుద్ధ గ్రంథం. పరిశుద్ధ గ్రంథం అది నామం. అంటే తండ్రి నామం ఏదో, యేసుక్రీస్తు నామం ఏదో, పరిశుద్ధాత్మ నామం అదే. ఆ చట్టము కింద బాప్తిసం ఇవ్వండి, అది అర్థం. అక్కడ నామమును ప్రకటించాడంట ఆయన. నామం అంటే పేరా? పేరు యెహోవా యెహోవా యెహోవానా? ఆయన గుణాలు, ఆయన లక్షణాలు, ఆయన ఆలోచనలు, ఆయన ఉద్దేశాలు, ఆయన తలంపులు, అవన్నీ ఏంటంటే 10 ఆజ్ఞలు ఇమిడి ఉన్నాయి. అవే మోషే గారికి ప్రకటించడం జరిగింది. అదే నామం అంటే. మీకు మాట చూపిస్తాను. దినవృత్తాంతముల మొదటి గ్రంథము, దినవృత్తాంతముల మొదటి గ్రంథం 16వ అధ్యాయం 8వ వచనం. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, ఆయన నామమును ప్రకటన చేయండి. నామమును ప్రకటన చేయండి. నామం అంటే అదే గుర్తుపెట్టుకోవాలి. అదే నామం అంటే యెహోవా, నామం అంటే క్రీస్తు, నామం అంటే పరిశుద్ధాత్మ. ఇది కాదు. నామం అంటే చట్టం, దేవుని రాజ్యాంగం, దేవుని శాసనం, దేవుడు ఇచ్చిన ఆ ధర్మశాస్త్రము అనగా క్రొత్త నిబంధన. అంటే దేవుడు ధర్మానుసారం ఇచ్చిన శాస్త్రం. దాన్ని పాత నిబంధన వాళ్ళు అంటున్నారు, ఇప్పుడు మనం క్రొత్త నిబంధన అంటున్నాం. 2 దేవుడు ఇచ్చాడు. ఆయన ధర్మం, న్యాయం కలిగిన వాడు కనుక ధర్మానికి సంబంధించిన, న్యాయానికి సంబంధించిన, నీతికి సంబంధించిన, యథార్థకు సంబంధించిన, పరిశుద్ధతకు సంబంధించిన శాస్త్రాన్ని ఇచ్చాడు, చట్టాన్ని ఇచ్చాడు. మన న్యాయశాస్త్రం అంటాం మన రాజ్యాంగాన్ని. అలాగే ఇదేంటిది? దేవుడిచ్చిన ధర్మశాస్త్రం. ఇశ్రాయేలుకి పాత నిబంధన, క్రొత్త నిబంధన క్రైస్తవులకి. అదేనండి. అంటే క్రొత్త క్రైస్తవులు అంటే ఎవరు? క్రైస్తవులకు ఎవరు మారినా సరే, అటు యూదులైనా అటు ఎవరైనా సరే క్రైస్తవులుగా మారిన వారికి అంటే యావత్తు ప్రపంచమంతటి కూడా కొత్త నిబంధన. అదే దేవుడిచ్చిన శాస్త్రము, దేవుడిచ్చిన న్యాయశాస్త్రము, రాజ్యాంగము అని అర్థం. పరలోక రాజ్యాంగం ఇది, పరలోక రాజ్యాంగం. కాబట్టి మీరు వెళ్ళి ఏం చేయాలంటే ఆయన నామమును ప్రకటన చేయండి. మరొక మాట చూద్దాం ఒకసారి. 105వ కీర్తన మొదటి వచనం. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, ఆయన నామమును ప్రకటన చేయండి, జనములలో ఆయన కార్యములను తెలియజేయండి. నామమును ప్రకటన చేయండి. నామం అంటే ఏంటి? పరిశుద్ధ గ్రంథమే. ఆయన మనస్సు ఇది,
ఆయన సంకల్పం, ఆయన ఉద్దేశం, దేవుని ఉద్దేశం ఏదో యేసుక్రీస్తు ఉద్దేశం అదే, యేసుక్రీస్తు ఉద్దేశం ఏదో పరిశుద్ధ ఉద్దేశం అదే. అందుకే ఇదిగో తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములో అన్నాడు. ఒకటే రాజ్యాంగం, ముగ్గురు కూడా చెప్పేది కూడా. అందుకు ఆ నామం ప్రకారం మీరు బాప్తిస్మము ఇవ్వండి అని చెప్పాడు. అంటే ఏమనంటే దేవుని వాక్యము చెప్పి, దేవుని వాక్యం ఈ యొక్క రాజ్యాంగాన్ని చెప్పి, దేవుని మనస్సును ప్రకటించి, వారికి బాప్తిస్మం ఇచ్చి, వారికి నా విషయాలు గైకొనలను బోధించి, వారు నాకు శిష్యులుగా చేయండి. అది యేసుక్రీస్తు వారు వెళ్ళిపోతూ తన యొక్క 11 మంది శిష్యులకి చెప్పిన మాట. ఎవరు చెప్పాడు? అదే 16 చదువుకున్నాం మనం. మత్తయి సువార్త 28వ అధ్యాయం 16 ఏమన్నాడు? 11 మంది శిష్యులకి చెప్పాడు ఈ మాట. అయితే ఇప్పుడు ఏమని చెప్పాడు ఆయనంటే, సమస్త జనులను నాకేం చేయండి అన్నాడు? శిష్యులుగా చేయండి. ఇది ఈరోజు మనం ధ్యానం చేయబోతున్న అంశం. ఎవరిని? ఏ ఒక్కరినో ఏ ఇద్దరినో కాదంట, సమస్త జనులను నాకు శిష్యులు చేయాలి. ఎందుకు? యేసుక్రీస్తు ప్రభువారు సమస్త జనులను పిలిచాడు. ఆయన ఈ లోకములో ఆయన 33.5 సంవత్సరాలు ఉన్నాడు. ఆయన ఈ 33.5 సంవత్సరాలలో ఆయన పరిచర్య ప్రారంభించిన నాటిలో ప్రారంభమైన పలికడు ఏమన్నాడంటే, ఇదిగో సమస్త జనులారా నా యొద్దకు రండి. అదే మాట్లాడుతున్నాడు. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28, 29, 30 వచనాల్లో. అక్కడ ఏముంటుంది? ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్తమైన వారలారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. ఎందుకంటే నేను సాత్వికుడును దీన మనసు కలిగిన వాడు గనుక నా యొద్ద నేర్చుకుంటకు రండి, అప్పుడు మీకు విశ్రాంతినిస్తాను. నా కాడి సులువు, నా భారము తేలిక అన్నాడు. ఆ 3 వచనం ఉంటుంది ఈ మాటలో. అంటే ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నాడంటే, యేసుక్రీస్తు వారు ప్రయాసపడి భారం మోస్తున్న వారలారా అన్నాడండి. అంటే యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన సమస్త ప్రజల్ని ఆలోచించాడంట. సమస్త ప్రజలను ఆలోచిస్తే వాళ్ళు ఎలాగున్నారంటే ప్రయాసపడి భారాన్ని మోసుకుంటున్నారంట. ప్రయాస అంటే ఏంటి అంటే కష్టము, భారము అంటే బరువు, భారం అంటే బరువు, బాధ్యతలు. ప్రభు యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చి చూసే సమయానికి వీళ్ళందరూ ఎలా ఉన్నారంటే, సమస్త జనులు ఎలా ఉన్నారంట? యేసుక్రీస్తు చూసే సమయానికి అందరూ కూడా ప్రయాసపడుతున్నారంట, భారం మోస్తున్నారంట. అంటే కష్టపడి బరువులు మోస్తున్నారంట, కష్టపడి బరువులు మోస్తున్నారంట. ఒక ప్రశ్న, ప్రయాసపడి సమస్త జనులు ఏ భారం మోస్తున్నారు? చాలామంది ఇలాగే చెప్పారు. ఆన్సర్ ఏంటంటే పాప భారము అన్నారు. ఇక్కడ మీకు 2 ఆన్సర్స్ రావాలి. మీకు పాప భారము అని మనం మాట్లాడుతున్నాం. చాలామంది చెప్పారు ఏంటి, కష్టపడి భారం మోస్తున్నారంటే పాపం చేస్తున్నారంట, అంతే కదా అర్థం. కష్టపడి పాపం చేస్తున్నారు మీరు అన్న పదమే దానికి అర్థం. నేను ఆలోచన చేస్తే గమనించండి, పాపము చేయటానికి కష్టపడాలా? పాపం చేయడానికి కష్టపడక్కర్లేదండి. పరిశుద్ధంగా బ్రతకడానికి కష్టపడాలి. పాపము చేయటం కష్టమైతే ఎవడు చేయడు. పాపము చేయటం చాలా సులువండి. పాపం చేయడం చాలా సులువు, చాలా ఈజీగా చేసేవచ్చండి. కాబట్టి ప్రతి ఒక్కడు పాపం చేస్తున్నాడు. దీనికి ప్రయాసపడక్కర్లేదు, దీనికి కష్టపడక్కర్లేదు, దీని పెద్ద బరువు బాధ్యత చేయక్కర్లేదు. బాగదండి, ఈజీగా చేసేస్తారండి పాపం. సిగరెట్ తాగడం కష్టమండి, మందు కొట్టడం కష్టమా, దొంగ మాటలు మాట్లాడటం కష్టమా, అబద్ధాలు ఆడటం కష్టమా, చాలా సునాయాసంగా మాట్లాడతాం కదా, మోహపు చూపు చూడటం కష్టమా? ఆజ్ఞ అతిక్రమం చేయటం ఈజీ, ఆజ్ఞను పాటించడం కదా కష్టం. కాబట్టి పాపం ఎందుకు కష్టపడి చేస్తారు వీళ్ళు? నేను చెప్పడం లేదండి, బైబిల్ చెప్తుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి 2 వచనాలు ఏముంటుంది? ఒక మాట చూడండి. మీ ప్రతిదానికి రుజువులు చూడాలి, ఆధారం చూడాలి. ఆధారం చూస్తేనే మీకు బైబిల్ అర్థమవుతుంది. ఏదో ఒక ముక్క తీసుకుని ఇక దంచేస్తారు చాలామంది. పెద్ద గొప్పడని ఇప్పుడు ఫీల్ అవ్వకండి, అర్థమైందండి. బెరయా సంఘం వలె సంఘం చూడాలి. ప్రతి సంఘము కూడా
అపోస్తులైన పౌలు గారు, శీలా గారు ప్రకటించిన విధంగా ప్రతి సేవకుడు ప్రకటించాలి. ప్రతి దానికి రుజువు ఉండాలి. యేసుక్రీస్తును అలాగే రుజువుపరిచాడు ఆయన. ప్రతి దానికి లేఖనానుసారంగా మాట్లాడాడు ఆయన. పాత నిబంధనలో ప్రతి ప్రవచనం ఎత్తి మాట్లాడుతున్నాడు ఆయన. భక్తులు అలాగే మాట్లాడారు, శిష్యులు అదే విధంగా బోధించారు. అపోస్తలుడు పౌలు గారు అదే బోధించారు. ఆదిమ సంఘం అలాగే బోధించింది. మనము కూడా అలాగే బోధించాలి. అర్థమైందండి? బైబిల్ తీయటం బద్ధకంగా ఫీల్ అవ్వకండి. ప్రతి ఒక్కరూ కూడా దైవజనుడు చెబుతున్న మాటలు అసలు అలా ఉన్నాయో లేవో మీరు జాగ్రత్తగా పరిశీలన చేయండి. వినే విషయంలో జాగ్రత్త, మీ మట్టుకు మీరు జాగ్రత్త. ఎవరి ఆత్మీయ స్థితి వారు నిలబెట్టుకోవాలి, కాపాడుకోవాలి. ప్రతి ఒక్కరు బైబిల్ తీయాలి. టైం లేదండి, సమయం లేదండి, టైం లేకుండా వాక్యం చెప్పడానికి ఎందుకు వచ్చేవారు అలాంటప్పుడు? నీకు ఇచ్చిన గంట అయినా, నీకు ఇచ్చిన గంటన్నర అయినా, నీకు ఇచ్చిన 2 గంటలైనా నువ్వు తప్పకుండా ప్రతి దానికి నువ్వు చెబుతున్న మాటకి లేఖనం ఎత్తి దాని భావాన్ని చెప్పాలి. అది ఎజ్రా గారు చెప్తాడే 8వ అధ్యాయంలో. భావమును, అర్థమును, తాత్పర్యమును చెప్పారంట, అర్థమయ్యేటట్టు చెప్పారంట ప్రతి ఒక్క విషయాన్ని కూడా. కాబట్టి లేఖనానుసారంగా మనం ఆలోచన చేద్దాం. ఇప్పుడు 12వ అధ్యాయంలో, హెబ్రీయుల పత్రిక 12వ అధ్యాయంలో చూద్దాం. ఎంత గొప్ప సాక్షి సమూహం మనకు మేఘం వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి. సులువుగా చిక్కులు పెట్టేస్తుందంట పాపం. అంటే పాపము చేయటం చాలా ఈజీ. దీనికి పెద్ద ప్రయాసపడ అవసరం ఏం లేదండి. నిజాయితీగా ఉండడం కష్టం, నిజాయితీగా బ్రతకడం కష్టం. కాబట్టి ఎక్కడ చెప్పినా ప్రయాసపడి భారం మోయటం అంటే, బాగా వినాలి, కష్టపడి పాపం చేయటం గురించి కాదండి. ఇక్కడ యేసుక్రీస్తు వచ్చే సమయానికి బాగా వినండి, అర్థం చేసుకోకండి, శ్రద్ధగా విందాం. ముందు విందాం, కంగారు పడిపోకండి. ఓకేనా? రైట్. అంటే ఉన్న భావాన్ని మీకు వ్యక్తపరుస్తున్నాను. అంటే యేసుక్రీస్తు సమయాన్ని ప్రతి ఒక్కరూ ఏం చూస్తున్నారంటే కుటుంబ భారాలతో నిండిపోయారు. ఎవరికి వారే వారి యొక్క కుటుంబ భారాలు, కుటుంబ బాధ్యతలు, వారి వ్యక్తిగత బాధ్యతలన్నీ కూడా ఈ కాడి మోసుకుని ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈ కాడి మోసుకున్నారు. అందుకన్నాడు, మీ కాడి తీయండి, నా కాడి ఎత్తుకోండి అంటున్నాడు. నిజంగా పాపభారం అయితే ఆయన తీయటానికి వచ్చాడు, మనల్ని ఎందుకు తీసుకోమంటాడు ఆయన? మీరు ఆలోచన చేయండి. అర్థమైందా? అదే అక్కడ మాట్లాడుతున్నాడు. మీ కాడి తీయండి, నా కాడి ఎత్తుకోవడానికి ఇష్టపడండి, నా కాడి ఎత్తుకుని నా ఎద్దుకు నేర్చుకుంటాకరండి అన్నాడు ఆయన. పాపభారాన్ని తీయటానికి ఆయన వచ్చాడు, నిన్ను తీసుకోమని చెప్పట్లేదు. అది ఎక్కడ, అది పాపభారం కాదు. కానీ గుర్తుపెట్టుకోండి. అంటే యేసుక్రీస్తు వచ్చే సమయానికి ప్రతి ఒక్కరూ కూడా ప్రయాసపడుతున్నారు కుటుంబ పోషణ కొరకు, ప్రతి ఒక్కరి వ్యక్తిగత పోషణ కొరకు, లోక సంబంధ విషయాల కొరకు, శరీరాశ, నేత్రాశ, జీవబడంబాల కొరకు వారు ప్రయాసపడుతూ ఉన్నారు. ఆ ప్రయాస గురించి చూసాడు యేసుక్రీస్తు ప్రభువు వారు. ఆ ప్రయాసం చూసి అంటున్నాడు, ఇదిగో ప్రయాసపడే భారమోస సమస్యల నా యొద్దకు రండి, రండి, మీ కాడి తీసేయండి, మీ కుటుంబం కాడి పక్కన పెట్టండి. శరీరాశ, నేత్రాశ, జీవబడంబ కలిగిన ఆ కాడిని పక్కన పెట్టండి. అర్థమైందా? అంటే కుటుంబ పోషణలో పడి మనం ఏం చేస్తున్నామంటే దేవుని ఆజ్ఞను మర్చిపోయాం, ఎందుకు వచ్చామో మర్చిపోయాం, ఏ ఒక్క ఉద్దేశంతో వచ్చామో మర్చిపోయాం, ఏ సంకల్పం దేవుడు కలిగి ఉండడం మర్చిపోయాం మనం. అదే ఆజ్ఞ అతిక్రమం చేసి మనం ఏం చేశామంటే కుటుంబ బాధ్యతలో పడి, కుటుంబ భారాల్లో పడి, వ్యక్తిగత భారాల్లో పడి ప్రయాసపడుతూ దేవుని యొక్క ఉద్దేశాన్ని మర్చిపోయాం. అసలు మనమెవరో మనం మర్చిపోయాం, మన స్థితి ఏంటో మనం మర్చిపోయాం, మన స్థాయి ఏంటో మనం మర్చిపోయాం. మర్చిపోయి లోకమే శాశ్వతం అనుకుని, లోకంలోనే జీవితం శాశ్వతం అనుకుని పరలోక పౌరసత్వం మొత్తం మర్చిపోయి బ్రతుకుతున్నాం. గనుక మనం ఎలా తీర్చబడ్డామంటే పాపులుగా తీర్చబడ్డాం. బాగా అర్థమైందండి? అదే ఆజ్ఞాతిక్రమం అంటే. ఏంటి, కుటుంబ బాధ్యతలు మోసుకోవద్దండి. ఎందుకు మోసుకోవద్దండి? కానీ పౌలు గారు అంటే ఫిలిప్పీ సంఘంతో, మీరు సొంత కార్యాన్ని చూసుకుంటున్నారు, దేవుని కార్యం ఎవరో చూడట్లేదు అన్నాడు. అంటే సొంత కార్యం చేసుకోవడం తప్ప కాదు, నీ సొంత కుటుంబ పనులు చేసుకోవాలి. రెండు అట్ ది సేమ్ జీవితాంతం అదే కాదు, 24 గంటలు సొంత కార్యాలే కాదు, దేవుని కార్యాలు కూడా ఉన్నాయి, దేవుని పనులు ఉన్నాయి. ఆ దేవుని పనులే నీ కొరకు, నా కొరకు. కానీ ఇక్కడ ప్రయాసపడి భారం మోసుకున్న విషయం ఏంటంటే, మనం ఎందుకు పాపంలోకి వెళ్ళిపోయాం అంటే అర్థం ఏంటంటే, మన కుటుంబ బాధ్యతలు మునిగిపోతున్నాం, మనం కుటుంబాలు పడిపోయాం. మనం నిజంగా ఇది పాపభారం అయితే సమస్త ప్రజలు అన్నాం. ఉదాహరణకి హైందవ సహోదరులు ఉన్నారు,
తర్వాత ఇస్లాం సహోదరులు ఉన్నారు, వాళ్ళు కొందరు చాలా పర్ఫెక్ట్గా బతికి ఉంటారండి. భక్తి చాలా శ్రద్ధగా భక్తి చేసి ఉంటారండి. వాళ్ళు వాస్తవానికి ఏ పాపము చేయలేదు, ఏ పాపం కూడా చేసేవాళ్ళు కాదు. వాళ్ళు జాగ్రత్తగా బతికే వాళ్ళు ఉంటారు. బాగా అర్థమైందండి. వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ, ఆ కుటుంబాలు చేసుకుంటూ, వారి యొక్క వ్యక్తిగత విషయాలు చూసుకుంటూ, ఎవరి జోలికి వెళ్లకుండా శ్రద్ధగా జాగ్రత్తగా వారు నమ్మిన సిద్ధాంత ప్రకారం బ్రతుకుతూ ఉంటారు వాళ్ళు. మరి వాళ్ళే పాపం చేశారని ఎక్కడ యేసుక్రీస్తు వెళ్ళటానికి? కాబట్టి ఇక్కడ అంటే మనం అనొచ్చు, ఏ భేదములు అందరూ పాపం చేయడానికి మేము పొందలేకపోతున్నారు. అదే పాపం అని చెప్తున్నాను నేను. ఏంటి పాపం అంటే మనకు తెలిసే పాపం ఏంటి? దొంగతనం, వ్యభిచారం, బూతులు, ఇవి అనుకున్నాం మనం. అసలు పాపం అంటే ప్రార్థన చేయకపోవడం పాపం, దేవుడు ఎవరు ఎరగకపోవడం పాపం, క్రీస్తు ఎవరు ఎరగకపోవడం పాపం, వాక్యం చదవకపోవడం పాపం. అర్థమైందండి? బైబిల్ ఒక మేలైనది నెరిగి చేయకపోవడం పాపం. అసలు పాపం అంటే బైబిల్ ఒక డెఫినేషన్ ఇచ్చింది, దీని వదిలేసాం. అందుకు మాట్లాడుతున్నాడు అక్కడ. అంటే కుటుంబ బాధ్యతలో పడి దేవుణ్ణి మొత్తం మర్చిపోయాం. దేవుణ్ణి మర్చిపోవటమే పాపం, దేవుని మర్చిపోవటమే పాపం. కాబట్టి ఈ యొక్క ప్రయాసపడి భారం మోసుకున్న దాని విషయంలో మనం అర్థం చేసుకునే విషయం ఏంటంటే, ఒకటి, వీళ్ళు శరీర సంబంధమైన భౌతికపరంగా బ్రతుకుతున్నారు. ఈ భౌతికపరమైన విషయాల్లో బ్రతకడం వలన వీళ్ళు ఎటువంటి పాపానికి వెళ్ళిపోతారంటే ఆత్మ సంబంధమైన పాపంలోకి వెళ్ళిపోతున్నారు. వీళ్ళకి అర్థం కాకుండానే వీరి మీద బరువు బాధ్యతలు పడిపోయాయి. ఆ బరువును తప్పకుండా మీరు ఏం చేయాలంటే తీసివేసుకునే ముందు మీ కుటుంబ భారాలను పక్కన పెట్టి నా దగ్గరకు వస్తే మీ ఆత్మ పైన ఉన్న భారం ఏదో మీరు నేర్పండి, మీరు చెప్పండి అని చెప్పి సమస్త ప్రజలు ఏమనంటే నాకు శిష్యులుగా చెయ్యండి. అందుకే సమస్త జనులు ఇదే పనిలో ఉన్నారు. ఎవరైనా సరే సమస్త జనులు కూడా ఇదే పనులు ఉన్నారు. కాబట్టి నా యొద్దకు రండి, నేను మీకు ఏమిస్తానంటే విశ్రాంతినిస్తాను. ఏమిస్తాను? విశ్రాంతి, నెమ్మదినిస్తాను. ఈ లోకంలో నెమ్మదినిస్తాను. 2, ఆత్మ సంబంధంలో నెమ్మదినిస్తాను. అదేనండి. అంటే ఈ లోక సంబంధ కాడి మీరు పక్కన పెట్టుకుని నా కాడి మీ భుజం మీద వేసుకుని నా బాధ్యత మీరు పాటిస్తే, అది మీ బాధ్యతని మీరు ఎరిగితే మీకు ఇహమందును పరమందును సంపూర్ణ విశ్రాంతి, నెమ్మదిని కలగజేసే గొప్ప కార్యం మీ జీవితంలో, గొప్ప ధనికర జీవితం మీకు ఇవ్వబోతున్నానని యేసుక్రీస్తు వెళ్ళి ప్రకటించమని చెప్పాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, కాబట్టి ఏమి ఎత్తుకోవాలంట? పరలోక సమకాడి ఎత్తుకోండి అని, నేర్పించండి అని, సమస్త జనులకి చెప్పండి అని యేసుక్రీస్తు ప్రభువు వారు శిష్యులకి చెప్పటము జరిగింది. అదే కదండి. కాబట్టి ఈరోజు ఈ యొక్క ఎపిసోడ్లో మనం వింటున్న విషయం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువు వారికి శిష్యులు చేయండి అని యేసుక్రీస్తు ప్రభువు వారు తన శిష్యులతో చెప్పారు. ఎందుకు చెప్పారు అన్న సంగతిని మనం జాగ్రత్తగా ఈ పూట ఆలోచన చేసాం. సమస్త ప్రజలు ప్రయాసపడి భారం మోస్తున్నారు. వాళ్ళ కాడులు పక్కన పెట్టి సువార్త అనే కాడి భుజం మీద వేసుకొని నా యుద్ధం నేర్చుకుంటే వారి ఆత్మకు విశ్రాంతి, వారి భౌతికపరమైన జీవితానికి విశ్రాంతి, సమస్తము కూడా వారికి సమకూడి జరుగుతుందని యేసుక్రీస్తు వారు తన శిష్యులతో చెప్పి, మీరు వెళ్ళండి, సమస్త ప్రజల శిష్యులు చేయండి, బాప్తిస్మం ఇవ్వండి, నేనే సంగతి చెప్పానో అన్నీ కూడా వారు గైకొనే విధంగా బోధించండి అని యేసు తన శిష్యులకి ఆజ్ఞాపించి పంపించటము జరిగింది. ఇది యేసుక్రీస్తు ప్రభువారు సమస్త ప్రజల గురించి మాట్లాడిన సందర్భం. ఎందుకు మాట్లాడాడో చెప్పాను. సో ఆ మాట్లాడిన తర్వాత వాళ్ళు ఏం చేశారో, ఏం జరిగిందో వచ్చే వారం ధ్యానం చేద్దాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, కళ్ళు మూయండి. పరిశుద్ధుల కన్న తండ్రి, నీకు స్తోత్రాలు. నీ పిల్లలు శ్రేష్టమైన సంగతులు వింటున్నారు నాయన. హృదయాల్ని నీ యొక్క స్వాధీనపరుచుకొని చక్కగా బిడ్డలో ఆలోచించి మంచి నిర్ణయం తీసుకొని నీకు శిష్యులుగా అవుటకు వారు ఆలోచించగలిగిన జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించమని చెప్పిన ప్రతి మాట పదే వారు ఆలోచించి మంచి జ్ఞాన సంపూర్ణ బిడ్డ తీర్చిదిద్దమని క్రీస్తునామమున అడుగుచున్నాను కన్న తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడి యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మక నీ సహవాస సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం సకల పరిశుద్ధులకు మనకు తోడుగును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.